ముషీరాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆ టెర్రరిస్టులను పట్టుకొని మొదటిసారిగా పాకిస్తాన్ ఇంట్లోకి వెళ్ళి ఒక్కొక్క ఉగ్రవాదిని సర్జికల్ స్ట్రైక్ పేరు మీద ఎయిర్ స్ట్రైక్ పేరు మీద ఒక్కొక్క ఉగ్రవాదిని ఖతం చేసినటువంటి పరిస్థితి. అంతకు దేవుడే కూడా మేము కూడా పోయాము. లక్ష్మీ గారు మేము పోయాము, 2-3 ఏళ్ళు పోయాము. ఇదే లుంబిని పార్లమెంట్ వెళ్ళి ఇక్కడ చనిపోయారు. అక్కడ ఎర్రగూడలు పెట్టి క్యాంటీన్ వెలిగించి 2 నిమిషాలు మౌనం పాటించి మా యువమోర్చులు అయితే పాకిస్తాన్ జెండా తగలబెట్టి పాకిస్తాన్ ముల్లామని ఎవరి పని చేసుకున్నారు. వాళ్ళు చంపుతూనే ఉంటారు. కానీ ఈరోజు పరిస్థితి మారింది. పాకిస్తాన్ అడ్డి విరిచాము, పాకిస్తాన్ తోక కత్తిరించాము, ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకి చేశాము. ఈరోజు పాకిస్తాన్ పరిధి మన దేశంలో ఉగ్రవాదం పెంచడం కాదు, తినడానికి తిండి లేకుండా భిక్ష పెట్టుకుంటుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు పాకిస్తాన్ పరిస్థితులు అర్థం చేస్తుంది. మన దేశంలో ఉగ్రవాదం పెంచేది పోయి తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చింది. ప్రపంచంలో ఏకాకి దేశము ఉగ్రవాద దేశంగా ఏ దేశం నుంచి కూడా ఏ రకమైనటువంటి సహాయం లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సమర్థవంతంగా ఈరోజు ముందుకెళ్తాను. అందుకే నేను ఎక్కువసేపు మాట్లాడాను. అనేక విషయాలు ఏ విషయంలోనైనా సరే, ఏ విషయంగా, అది రాజ్యాంగ విషయంలో కావచ్చు, అది రిజర్వేషన్ విషయంలో కావచ్చు, వాడుకు బలైన వర్గాలకు రైల్వేషన్ విషయంలో కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, రైల్వేల విషయంలో కావచ్చు, రైల్వే స్టేషన్ల విషయంలో కావచ్చు, వందే భారత్ ట్రైన్ల విషయంలో కావచ్చు, ఎక్స్పోర్ట్ విషయంలో కావచ్చు, ఇంపోర్ట్ తగ్గించే విషయంలో కావచ్చు, జిఎస్టీ విషయంలో కావచ్చు, అవినీతి విషయంలో కావచ్చు, కుటుంబ పాలన విషయంలో కావచ్చు, ఏ విషయంలో సరే, ఏ కాంగ్రెస్ వచ్చినా, ఏ ప్రతిపక్ష పార్టీ వచ్చినా ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళందరితో చర్చకు సిద్ధంగా ఉంది. ఏ రకంగా సిద్ధంగా ఉన్నాం? భారతీయ జనతా పార్టీ దేశం కోసం పనిచేస్తాము. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు కోసం పనిచేస్తాము. ప్రపంచ దేశాలలో భారతదేశ గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తాం. మీకు తెలుసు, ఉక్రెయిన్ లో రష్యాలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగితే ఉక్రెయిన్ లో 25,000 మంది మన విద్యార్థులు, మెడికల్ చదివినటువంటి విద్యార్థులు ఉక్రెయిన్ లో ఉన్నారు. యుద్ధం ప్రారంభమైంది. ఎయిర్పోర్ట్స్ విమానాలు బాంబులు వస్తూ ఉన్నాయి, రాకెట్ లాంచర్స్ పడతా ఉన్నాయి ఉక్రెయిన్ మీద. ఉక్రెయిన్ చుట్టుపక్కల రష్యాకు సంబంధించినటువంటి ట్యాంకులు వచ్చాయి, వేస్తా ఉన్నారు. ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ మోడీ గారికి ఫోన్ చేశారు. మా పిల్లలు ఉన్నారు అక్కడ, 20,000 మంది రక్షించండి, ఏమైనా చేయండి అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్తే ప్రధానమంత్రి ఏం చేశారు? రష్యా అధ్యక్షుడితో మాట్లాడాడు, ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడాడు. నేను చెప్తా ఉన్నాను, నా పిల్లలు ఉన్నారు అక్కడ, మా దేశ పిల్లలు ఉన్నారు, మా విద్యార్థులు ఉన్నారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపాలి, మా పిల్లలు తెచ్చుకున్నాక మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి, నాకు తెలిసినంత వరకు యుద్ధాన్ని ఆపి 2 దేశాలు యుద్ధాలు చేసుకుంటే 3వ దేశం వచ్చి యుద్ధాన్ని ఆపి ఆ దేశస్తులను బయటికి తీసుకుపోయినటువంటి ఘనత ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందంటే నరేంద్ర మోడీ